హలో అండి. వెల్కమ్ టు కలర్ఫుల్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెల్లం గవ్వలండి. సూపర్ టేస్ట్‌గా ఉంటాయి. చాలామంది గోధుమ పిండితో కాకుండా మైదా పిండి, చక్కెరతో చేస్తుంటారు. అలా కాకుండా ఈరోజు మనము గోధుమ పిండి, బెల్లం పాకంతో ఈరోజు మనం గవ్వలు చేయబోతున్నాం. సూపర్ టేస్ట్‌గా ఉంటాయండి. ఇలా మనం చిన్న పిల్లలకి చేసి పెడితే చాలా ఎంజాయ్‌గా, ఆసమ్‌గా తినేస్తారు. బెల్లం కూడా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో మనము 2 కప్పుల మైదా పిండి, 2 కప్పుల బొంబాయి రవ్వ వేసేసుకోవాలండి. కొంచెం వంట సోడా, మనము వేడి నూనె కాంచుకొని ఇట్లా వేసుకోవాలండి. మీకు నూనె కాకుండా నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు. ఇట్లా వేడి నూనె వేసినప్పుడు కొంచెం స్పూన్ సాయంతో బాగా వేడి మీద కలిపేసేయాలి. ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకుంటా మనం చపాతీ పిండి ముద్ద ఎట్లా కలుపుతామో అలా వచ్చేంత వరకు బాగా కలపాలండి. ఈ గోధుమ పిండి గవ్వలకు అనేది పిండిని మాత్రం స్మూత్గా రావాలి. అంతవరకు మనము ఇలా పిండిని బాగా పిసుకుతూనే ఉండాలి. ఈ పిండి మనము ఎంత స్మూత్గా చేసుకుంటే గవ్వలను కూడా అంత బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిని మనం ఒక 25 మినిట్స్ వరకు నానబెట్టాలండి. చూడండి, 25 మినిట్స్ తర్వాత పిండి చూస్తే ఎంత బాగా వచ్చింది చూడండి. స్మూత్గా మనము చిన్న ముద్దలుగా రావాలి కాబట్టి పిండి కూడా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని ఈ పిండిని మనకు చిన్న గవ్వలు రావాలి కాబట్టి ఒక చిన్న గోళీ మాదిరి ఇవన్నీ మనము పిండిని తీసి వేసుకోవాలి. మన గోళీ సైజ్ అయితే సరిపోతుందండి. మన దగ్గర చెక్కలు చేసుకునే ఇట్లా చెక్క ఉంటే మనము చిన్న పిండితో ఇట్లా గవ్వల మాదిరి తిక్కేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను అన్నీ వేసేసి ఇట్లా పేపర్ మీద వేసేసుకున్నాను. ఒకటి అతుక్కోవు. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. మీరు ఆయిల్ సరిపడా వేసుకోండి. ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇప్పుడు మనము గవ్వలని వీటిలో వేసేసుకుందాం. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఉండాలండి. అంతవరకు మనం వీటిని వేయించుకోవాలి. నేనైతే గవ్వలన్నీ పేపర్లో ఉన్నటివన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకున్నానండి. సారికి పేపర్ దగ్గరికి వెళ్ళలేక నేను మొత్తం అన్నీ వేసేసుకున్నానండి. కొంచెం మనము ఆయిల్ సరిపడా మనం ప్యాన్ బట్టి వేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకి కరెక్ట్గా క్రిస్పీగా కాలుతాయండి. నాకు మాత్రం ఒక 3 టైమ్స్ పడ్డాయి ఇవి కాల్చడానికి. చూడండి, కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి మనకు. అప్పుడే సౌండ్ వస్తుంది. మనం ఇట్లా గంటతో ఇట్లా అనేటప్పుడు మనకి సౌండ్ వస్తుందండి. అప్పుడు మనం కరెక్ట్ ప్రాసెస్లో వేయించుకున్నట్టు. ఇవన్నీ మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలాగనే మొత్తం అన్ని గవ్వలన్నీ వేయించుకోవాలి. నేను బెల్లం తీసుకున్నానండి. 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. మనము 2 కప్పులు మైదా పిండి, 2 కప్పులు బొంబాయి రవ్వ కాబట్టి నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ 1/2 కేజీ బెల్లంలో మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. ఎక్కువ వేసుకోవద్దండి, పాకం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటేనే మనకు పాకం అనేది కరెక్ట్గా ప్రాసెస్లో వస్తుంది. ఈ బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. చిన్న గంటతో బాగా కలుపుతూ ఉండాలండి. మనం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకో, మనం పాకం అనేది వచ్చేది మనకు తెలిసిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బెల్లం పాకం అనేది రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. పాకం వచ్చిందా లేదా అని చూడండి. ఇది ఇంకా రాలేదు. ఇది లేత పాకంలో ఉంది. మనకి చేతికి ఒక ముద్ద గోళీ టైప్లో రావాలండి. అప్పుడే మనకు ముదురు పాకం వచ్చినట్టు. ఇంకోసారి ట్రై చేద్దాము. చూడండి, చేతికి ఇట్లా తీసుకుంటే మనకు ఒక ముద్ద టైప్లో రావాలి. చూడండి, ఇది వచ్చేసింది గోళీ టైప్లో. ఇప్పుడు మనము స్టవ్ని సిమ్లో పెట్టేసేసి గవ్వలన్నీ దీంట్లో వేసేసుకుందామండి. గవ్వలు మొత్తం దీంట్లో వేసేసుకోవాలి బెల్లం పాకంలో. కొంచెం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి మనం మొత్తం బెల్లం పాకము ఈ గవ్వలు మొత్తం బాగా కలిపేసుకోవాలి. మనము బాగా బెల్లాన్ని గవ్వలకి పట్టుతున్నప్పుడు కొంచెం వైట్నెస్ వస్తుందండి, వైట్గా. అంతవరకు మనం కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కొంచెం దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం వైట్గా వస్తుంది. అంతవరకు మనం కలుపుతూనే ఉండాలండి. చూడండి, వైట్గా వస్తుంది కదా. ఇలా మీకు ఇష్టం లేనప్పుడు ఇట్లా అయితే తినొచ్చు. కానీ కొంచెం గోల్డ్ కలర్లో మాకు కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి దాన్ని కొంచెం బాగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకు గోల్డ్ కలర్లో వస్తాయి. చూడడానికి అట్రాక్షన్గా ఉంటేనే కదండి తినబుద్ధి అయ్యేది.
ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి కళ్ళకి నచ్చితేనే తింటారు. అందుకని నేను కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి చూడండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కలిపి పెట్టుకున్నాను. వీటిని చల్లార్చాలండి. చూడండి చూడటానికే మనకే తినబుద్ధి అయితే పిల్లలు కూడా అంతే కదండి, కళ్ళకి నచ్చితేనే వాళ్ళు తింటారు. ఇట్లా మనకు గోల్డెన్ కలర్లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారపరచాలండి. ఒక గిన్నెలో మనం చల్లగైనాక ఇట్లా మనం విడివిడిగా తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయో. వీటిని సూపర్ టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఈ పిల్లలకి పెడితే చాలా బలమండి, సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.